మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. నటసింహం బాలయ్యతో అనిల్ రావిపూడి తీసిన మూవీ భగవంత్ కేసరి. ఈ సినిమా టీం ఉయ్యాల అంటూ మరో సాంగ్ ని రిలీజ్ చేసింది. ఇక ఫిల్మ్ టీం రివీల్ చేసిన ఈ లిరికల్ సాంగ్ నెట్ లో వైరల్ అయింది. RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న మరో పాన్ ఇండియా మూవీ దేవరా. కొరటాల శివ మేకింగ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2 భాగాలుగా రాబోతోందట. అలా ప్లాన్ చేసినట్టు అనౌన్స్ చేశాడు దర్శకుడు కొరటాల శివ. ఫర్గాటన్ ల్యాండ్స్ ఆఫ్ ది కోస్టల్ ఇండియా లో వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ మధ్య ఒక భయం అనే ఒక న్యూ ఎమోషన్ తో చెప్పే ఈ కథని 2 భాగాలుగా చెప్పబోతున్నాం. ట్రస్ట్ మీ, యూ విల్ ట్రావెల్ ఇన్ దిస్ న్యూ వరల్డ్. April 5th దేవరా పార్ట్ 1 రిలీజ్ అవుతుంది. దేవరా ఇస్ గ్రోయింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ జైలర్ బంగ్లాదేశ్ లో కూడా సందడి చేయనుంది. అక్కడ విడుదల కాబోతున్న మొదటి తమిళ మూవీ ఇదే అంటున్నారు. ఈ విషయంలో రజనీ సినిమానే ఈ రికార్డు క్రియేట్ చేస్తోంది. ఇక రజనీకాంత్ 170వ మూవీలో రానా విలన్ గా నటించబోతున్నాడు. జ్ఞానవేల్ మేకింగ్ లో తెరకెక్కే ఈ సినిమాలో రానా విలన్ అంటున్నారు. నాని శర్వానంద్ రిజెక్ట్ చేసిన పాత్రలో రానా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. నేచురల్ స్టార్ నాని చేస్తున్న మూవీ హాయ్ నాన్న. ఈ సినిమాకు గాను 22 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న నాని తన పారితోషికం 25 కోట్లకు పెంచాడట. వివేక్ ఆత్రేయ మేకింగ్ లో డివివి దానయ్య నిర్మించనున్న మూవీలో డ్యూయల్ రోల్ వేయబోతున్నాడట. స్కంద తర్వాత తమిళ మూవీతో బిజీ కాబోతున్నాడు బోయపాటి సీను. సూర్య హీరోగా బోయపాటి మూవీ ఓకే అయిందంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో బోయపాటికి నో చెప్పిన సూర్య ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. బాలీవుడ్ లో తెరకెక్కబోయే రామాయణంలో సీతగా మారనుందట సాయి పల్లవి. రాముడిగా రణబీర్ కపూర్, రావణుడిగా యష్ చేయబోతున్న ఈ ప్రయోగం 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతోంది. ఇక ఆలియా భట్ ప్లేస్ లో సాయి పల్లవి కన్ఫర్మ్ అంటూ ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మూవీ టైగర్ 3 దీపావళికి రానుంది. ఇక ఈ సినిమా తాలూకు ట్రైలర్ మాత్రం ఈ నెల 16న విడుదల చేయబోతోందట ఫిల్మ్ టీం. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది యష్ రాజ్ ఫిల్మ్స్.